కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి. ఖచ్చితంగా గెలుస్తామని భావించిన హర్యానాలో ఘోర పరాజయం పాలైన హస్తం పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది. మహారాష్ట్రలో 102 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 సీట్లలోనే గెలిచింది. పార్టీల వారీగా చూస్తే ఏకంగా 4వ స్థానానికి పడిపోయింది. జార్ఖండ్ లో ఇండియా కూటమికి తిరిగి అధికారం దక్కినా జేఎంఎంతో పోలిస్తే కాంగ్రెస్ కు మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదనే చెప్పాలి. కశ్మీర్లోనూ 32 సెగ్మెంట్స్ లో పోటీ చేస్తే కేవలం 6 చోట్లే గెలిచింది హస్తం పార్టీ. రాహుల్ గాంధీ పనితీరు వల్లే వరుసగా ఓటములు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదనే టాక్ వస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రేహనా, దేశంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కూడా అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ తన పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు. ఏ ఎన్నికలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ డీలా పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత 2 నెలల క్రితం జరిగినటువంటి హర్యానాలో కూడా ఘోర పరాజయం కూడా పాలైంది హస్తం పార్టీ. అక్కడ గెలుస్తానని కూడా బీజేపీకి వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు హర్యానా కూడా చేజారిపోయింది. అక్కడ 3వసారి ముచ్చటగా బీజేపీ గవర్నమెంట్ ఏర్పడిన పరిస్థితి. ఇక నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయిందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది. మహారాష్ట్రలో 102 స్థానాల్లో పోటీ చేసినటువంటి హస్తం పార్టీ కేవలం 6 స్థానాల మాత్రమే గెలిచి సరిపెట్టుకుంది. మరి పార్టీల వారీగా చూస్తే ఏకంగా 4వ స్థానానికి పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక జార్ఖండ్ లో ఇండియా కూటమి తిరిగి అధికారం చేజెక్కించినప్పటికీ అక్కడ జేఎంఎంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. అక్కడ జేఎం మాత్రమే ఎక్కువగా సీట్లు కైవసం చేసుకుంది. ఇక ఇక్కడ కాశ్మీర్ లో కూడా 32 సెగ్మెంట్ లో పోటీ చేస్తే కేవలం 6 చోట్ల మాత్రమే గెలిచింది హస్తం పార్టీ. మరి రాహుల్ గాంధీ పనితీరు వల్లే వరుసగా ఓటములు ఎదురవుతున్నాయని కూడా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదనే టాక్ కూడా ప్రజెంట్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే గత రాష్ట్ర ఎన్నికలు చూస్తే మాత్రం ఇటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి చేసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ మాత్రం ఏ ఎన్నిక చూసుకున్నా కూడా చాలా వరకు డీలా పడిపోయిన పరిస్థితి. అంటే మొన్న జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్ కానీ, నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల రిజల్ట్లు కూడా మొత్తం ఇటు కోలుకొని దెబ్బ తగిలని చెప్పుకోవచ్చు కాంగ్రెస్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమే సవాల్ విస్తున్న నేపథ్యంలో మరి మొన్న మనం చూసాం. ఇటు సెంటర్ కూడా దాదాపు మిత్రపక్షంతోనే బీజేపీ అధికారాన్ని చేజిక్కుంది. అంటే కాంగ్రెస్ అప్పుడు చాలా వరకు కూడా పోటీనిచ్చినప్పుడు కూడా మరి ఈ మధ్య కాలంలో హర్యానా ఎలక్షన్ చూసుకున్నా కానీ ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లో మాత్రం మరి పూర్తిగా కాంగ్రెస్ డీలా పడిపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మరి మధ్యలో అంటే అటు కర్ణాటక, ఇటు తెలంగాణ అంటే మధ్యలో మహారాష్ట్ర ఉంటది. కానీ దీన్ని చేజిక్కించుకుంటే ఫైనాన్షియల్ కూడా చాలా సపోర్ట్ గా ఉండేది కాంగ్రెస్ కి. కానీ ఆ విషయంలో మాత్రం చాలా వెనుకడుగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా పెద్ద ఎత్తున కూడా మహారాష్ట్రలో ప్రచారం చేసేటప్పుడు కూడా ఎవరు కూడా కాపాడుకోలేకపోయారు. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 సార్లు కూడా స్పెషల్ హెలికాప్టర్ లో వెళ్లి అక్కడ ప్రచారం చేశారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు కూడా పాల్గొన్నారు. అయినప్పుడు కూడా ఎక్కడ మాత్రం ప్రభావం చూపలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మరి 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ చేశా అని చెప్తుంది కాంగ్రెస్ తమ పాలిత ప్రాంతాల్లో కూడా. మరి ఎక్కడ కూడా ప్రజలు మాత్రం విశ్వసించలేదని చెప్పొచ్చు. దీంతో చాలా కూడా చర్చగా పడిపోయింది. మరి వైపు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్రలో 3 సార్లు కూడా ప్రచారం చేశారు. ఇక్కడ 5 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా అక్కడ వివరించినప్పుడు కూడా మరి ప్రజలు మాత్రం అక్కడ ఇండియా కూటమిని మాత్రం విశ్వసించలేదు. దీంతో మహారాష్ట్రలో 2వసారి కూడా అధికారం కూడా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ 2వసారి ఇటు బీజేపీ కూటమి విజయం గెలిచింది. పెద్ద ఎత్తున కూడా అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా బీజేపీ అవతరించిన పరిస్థితి. అంటే మేజర్ గా కాంగ్రెస్ మాత్రం ఎక్కువగా ఆశించే స్థాయిలో పర్ఫార్మెన్స్ జరగలేదు. జనరల్ గా మహారాష్ట్రలో పోటాపోటీగా ఉంటుందని కూడా అందరూ భావించారు. ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా ఇటు బీజేపీ నేతల పట్ల కొంతవరకు అసంతృప్తి మాట వాస్తవమే. అయినప్పుడు కూడా దాన్ని క్యాచ్ చేసుకోవడంలో మాత్రం కాంగ్రెస్ చాలా వరకు విఫలమైంది. మరోవైపు పక్కనే కర్ణాటక ఉంటది, ఇటు రైట్ సైడ్ తెలంగాణ ఉంది. 2 చోట్ల కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మరి మధ్యలో మాత్రం మహారాష్ట్రను మాత్రం
చేజిక్కులో మాత్రం విశ్వ ప్రయత్నం చేసినా మాత్రం అది దక్కలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో ఏకంగా 102 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కేవలం 6 స్థానాలనే గెలిచింది. మరి ఇది మాత్రం చాలా ఘోర పరాభవం అని చెప్పుకోవాలి కాంగ్రెస్ కి. మరి రాబోయే రోజులు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, మరి దానిలో ఏ రకమైన పరిస్థితుల్లో చూడాలి. మరి ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. మరి తెలంగాణలో ఇప్పటికే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఫలించలేదు. మరి అక్కడ బీజేపీ అభివృద్ధికే పట్టం కట్టారని కూడా టాక్ కూడా వినిపిస్తుంది. కాబట్టి మరి ఎందుకు దీన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకోలేకపోయింది? అక్కడ కొంతవరకు బీజేపీ నేతల పట్ల, బీజేపీ తీరు పట్ల కొంతవరకు వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని క్యాచ్ చేసుకోవడం మాత్రం కాంగ్రెస్ విఫలమైన టాక్ అయితే వినిపిస్తుంది. మరోవైపు హర్యానాలో మాత్రం చాలా వరకు రైతు వ్యతిరేక చట్టాలు కానీ ఇతరితర కారణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి బీజేపీకి. మరి అక్కడ కూడా కాంగ్రెస్ రావాల్సి ఉండే హర్యానా ఎలక్షన్ లో, గత 2 నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్ లో. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ చాలా వరకు డీలా పడిపోయింది. హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇక్కడ మహారాష్ట్రలో కూడా బీజేపీ గవర్నమెంట్ రెండోసారి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం కొంతవరకు ఉపశమనం లభించినప్పటికీ అక్కడ జేఎంఎస్ తో పోలిస్తే మాత్రం కాంగ్రెస్ కు మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. కాబట్టి మరి ఇక్కడ ఉప ఎన్నికలు కూడా చాలా వరకు బీజేపీ కూటమి ఎక్కువ విజయం సాధించింది. ఎక్కువగా కాంగ్రెస్ కూటమికి, ఎక్కువగా ఇండియా కూటమికి కూడా ఎక్కువగా సీట్లు రాని పరిస్థితి. ఒక ఉపశమనం ఏదంటే మాత్రం వయనాడ్ లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచింది. అక్కడ 4 లక్షల పైగా మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలవడం కొంతవరకు అయితే ఉరుట లభించిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ కి. ఎందుకంటే ఇక లోక్సభలో ఇటు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీకి సవాల్ విసిరేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక రాజ్యసభ నుంచి నామినేటెడ్ గా సోనియా గాంధీ కూడా ఉన్నారు. కాబట్టి మరి అది కొంతవరకు కొసమెరుపు అని చెప్పుకోవాలి. వీళ్ళకి కొంతవరకు ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. మరి దేశ రాజకీయాల్లో మరి రాబోయే ఎన్నికల్లో మరి ఏ రకమైన స్టాండ్ తీసుకుంటుంది? మరి ఇక్కడ రాహుల్ గాంధీ నిర్ణయాలతోనే కొంతవరకు కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా కొంతవరకు డీలా పడినట్టుగా తెలుస్తోంది. మరి ఏ రకమైన పోటీ ఇస్తుంది చూడాలి. మరి దేశవ్యాప్తంగా కూడా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా త్వరలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి దీనిపై మరి ఏఐసిసి హైకమాండ్ కూడా కొంతవరకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. మరి ఓటమి గల కారణాలు ఏంటి? మేజర్ గా మహారాష్ట్రలో ఓడిపోవడానికి కారణాలు ఏంటి? మరి ఎక్కువగా స్థానాలు కైవసం చేసుకోవడంలో ఎందుకు కాంగ్రెస్ విఫలమైంది? ఇటు జార్ఖండ్ లో కూడా మరి ఎక్కువగా జేఎంఎంకే ఎక్కువ స్థానాలు వచ్చాయి, కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ స్థానాలు కూడా నిలుపుకోలేకపోయింది. కాబట్టి మరి దీనికల కారణాలు ఏంటిపై కూడా ఇప్పటికే ఇటు ఏఐసిసి హైకమాండ్ కూడా పునరాలోచిస్తుంది. ఎక్కడ ఎలాంటి తప్పిదం జరిగిందనిపై కూడా. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా మహారాష్ట్రకు వెళ్లి ఏఐసిసి అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా వెళ్లి ప్రచారం చేసినప్పుడు కూడా మరి అక్కడ అనుకున్న స్థాయిలో మాత్రం కాంగ్రెస్ కి మహారాష్ట్రలో ఎక్కువ స్థానాలు కూడా రాలేదు. మరి జార్ఖండ్ లో కూడా జేఎంఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ కి తక్కువ స్థానాలు వచ్చాయి. కాబట్టి మరి దీనిపై కూడా మరి ఏఐసిసి హైకమాండ్ కూడా మరోసారి ఈ యొక్క మహారాష్ట్ర, జార్ఖండ్ పరిస్థితులపై సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి రాబోయే రోజులు ఎంతవరకు ఇండియా కూటమి ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం రాహుల్ గాంధీ పనితీరు వల్లే కాంగ్రెస్ కు కష్టాలు వచ్చిన టాక్ వినిపిస్తుంది. కూడా మరి దీనిపై కూడా ఏఐసిసి హైకమాండ్ మరోసారి పునరాలోచిస్తుంది. ఇటు హర్యానాలో ఓటమి కానీ, ఇటు మహారాష్ట్ర ఓటమి కానీ మరి ఎంతవరకు కనిపింపగలుగుతాయో చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కూడా దేశవ్యాప్తంగా. మరి దానిలో ఇండియా కూటమి తన సత్తా చాటుతుందా, లేకపోతే ఇండియా కూటమి దాడిలో కింది స్థాయిలో ఉంటుందేమో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్ గా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది.